सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। सद्गुरु पूर्णानंद महाराज की जय। మహద్గురు మహద్వాక్యాలు. పూర్ణ పురుషుని గురువు యొక్క లక్షణాలు. నిరాకారుడైన పరమాత్మ మానవ రూపంలో ఈ పృథ్వీపై అవతరిస్తూ ఉంటే అది తమ సృష్టిలోని ప్రాణకోటి యొక్క శ్రేయస్సు కొరకేనని వేదవాక్యం. అంటే నిరాకారుడైనటువంటి పరమాత్మ మానవ రూపంలో ఈ భూమి మీద అవతరిస్తూ ఉంటే అది ఎందుకోసం అంటే ఈ సృష్టిలోని ప్రాణకోటి యొక్క శ్రేయస్సు కోసమేనని వేదవాక్యం. ఇది 100% నిజమేనని పురాణ ఇతిహాసాలు అలాగే మహద్గురు స్వామి శ్రీ పూర్ణానందుల వారి వంటి అవతార పురుషులు యొక్క చరిత్రలు రుజువు చేస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు వచ్చేది కేవలం ఈ ప్రాణకోటి యొక్క శ్రేయస్సు కోసమే, లేకపోతే వాళ్ళ అవతారం తీసుకొని రావాల్సిన పని ఏముంది అంటే మనలాంటి వాళ్ళ కోసం. పాపపుణ్యాలతో ప్రమేయం లేకుండా తమను ఆశ్రయిస్తున్న వారందరినీ వారు దరి చేర్చుకొని అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ విషయం గురించి స్వామివారు వివిధ సందర్భాలలో అనేక మంది భక్తుడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు విశేషమైన శ్రద్ధను సంతరించుకున్నాయి. అంటే ఒక పుణ్యాత్ములు అయితే మాత్రమే స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రయించగలగటము. ఇప్పుడు అందరూ మహాత్ములు అయ్యారనుకోండి, అందరూ పుణ్యాత్ములు అయితే ఇక మరి వాళ్ళు వచ్చిందే మనలాంటి వాళ్ళు ఉద్ధరించడానికి. కనుక వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అందుకే మాస్టర్ గారు కూడా ఏమంటారు, బాబా ఎప్పుడు కూడా అర్హత అనర్హత చూడరంట. అట్లాగే స్వామివారు కూడా అలానే వీళ్ళని ఎవరు వచ్చినా కానీ తమకు దరి చేర్చుకొని అనుగ్రహిస్తూ ఉంటారు. సభలో ఒకసారి ఒక భక్తుడు, స్వామీజీ మీరు చూస్తేనేమో గొప్ప మహనీయులు, కానీ మీ దగ్గరున్న శిష్యులు సన్మార్గుల కంటే తెలిసి తప్పులు చేస్తున్న వారే ఎక్కువగా ఉన్నారు. సహజంగా అందరూ గమనించేది అదే. ముందు మనం ఏం చేస్తున్నాం చూడం కానీ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారా అని చూస్తాం. వాడు ధర్మంగా ఉండండి, వాడు అన్యాయంగా చేస్తాడండి, వాడు అవినీతి పాలు చేస్తాడండి అంటాం. మనం వచ్చినప్పుడు మనం ధర్మంగా ఉన్నామా? అందుకే బాబా అన్నారు, ముందు ఆ చూడడం అనే దీన్ని తీయమన్నారు కంట్లో నుంచి. అంటే పక్కన వాళ్ళలో తప్పులు అనటం, పక్కన వాళ్ళలో ఈ గుణాలు ఉన్నాయి ఆ గుణాలు ఉన్నాయని అనటమే అన్నిటికంటే పెద్ద తప్పు. మనలో భయంకరమైన తప్పు ఏంటి అంటే అట్లా అందరిలోనూ వాడి తప్పులు ఉన్నాయి అనుకోండి, వాడికే పరిమితం. మన తప్పులు ఏంటి అట్లా ప్రతి ఒక్కళ్ళలో నుంచే అవి వెతకటం. అందుకని ఆధ్యాత్మికతకు వస్తే ఎవరిని వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి తప్పించి పక్కన వాళ్ళు పాటిస్తున్నారా లేదా అనే పదం మనం వాడకూడదట. ఇన్నిసార్లు వింటారండి కానీ ఏం ఆచరించరు అనేది మనం అనకూడదు, ఎవరికి వాడు అనుకోవాలి. అందుకని ఇతను కూడా ఏమంటున్నాడు, స్వామి మీరేమో గొప్ప మహనీయులు, కానీ మీ చుట్టూ వారు చూస్తే మాత్రం అందరూ సన్మార్గుల కంటే కూడా ఎక్కువ తెలిసి తప్పులు చేసేవాళ్ళే. ఇప్పుడు మనం ఉన్నాం, ఎంతకాలంగా చేస్తూ ఉన్నా మనం ఇంకా ప్రవృత్తి మారలేదు. ఎందుకని? దాని మీద బలం లేదు. మన బలహీనతల మీదే బలం పెట్టుకొని దీన్ని ఒక ఆసరాగా పెట్టుకొని ఒక్కొక్క అడుగు వేస్తున్నామే తప్పించి ఇదే బలమైంది మనం సాధించుకోవాల్సింది ఇదే అనేది ఇంకా అంత తీవ్రతరంగా మనలో మేల్కొనలేదు. ఇప్పుడు మాస్టర్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దీన్ని జయించిన వాళ్ళే లేరా, పుట్టడం అంటే ఏంటి, చవడం అంటే ఏంటి అనే దగ్గర ఉన్నారు. మనమేమో సంపాదించుకునే దగ్గరే ఉన్నాం. అందుకని మనం ఎలా ఉంటాయి ఎట్లా కొట్లా ఏదో చిన్నగా ఒక్క అడుగు వేద్దాం, ఎప్పటికో వెళ్తాం అనుకుంటున్నాం. అందుకని మనలాంటి వాళ్ళందరూ కూడా అంటే తెలిసి తప్పులు చేస్తున్న వారే. ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుతూ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకోవటం వల్లనే జరుగుతూ ఉంది. అలా పెట్టుకున్నాం అనుకోండి డెఫినెట్గా మనం నిగ్రహించుకొని ఈ రూపంలో ఆయనకే తగులుతుంది అనుకుంటాం. కానీ మనం అది గుర్తుపెట్టుకోకుండా చేస్తూ ఉంటాం. అంటే ఏంటున్నారు, తెలిసి తప్పులు చేసేవాళ్ళే మీ చుట్టూ ఎక్కువ ఉన్నారు స్వామి, సన్మార్గుల కంటే మీరేమో గొప్ప మహనీయులు, మీరు కోరి అలాంటివన్నీ శిష్యులుగా ఎలా చేరతీశారు అంటే ఈయన ఏమనుకుంటున్నాడు, స్వామివారికి అంటే ఇతనికి ఎక్కువ తెలుసు అనుకుంటున్నాడు. మరి మీరు చూస్తే మహనీయులు మీరేమో మరి ఇలాంటి వాళ్ళని తెలిసి తప్పులు చేసే వాళ్ళని చేరతీశారు, అసలు మీరు ఎట్లా వాళ్ళని చేరతీశారు అని అంటే స్వామివారు
తప్పులు చేయడం మానవ సహజం. తప్పులు చేయడం మానవ సహజం. తప్పటడుగు లేనిదే మనిషికి నడక ఎలా రాదో అలాగే తప్పు జరగనిదే మనిషి జీవితం కూడా లేదు. చిన్నప్పుడు నడిచేటప్పుడు ఎవరైనా చిన్న చిన్న అడుగులు తప్పటడుగులు వేస్తూనే నడుస్తారు. అట్లాగే అంటున్నారు స్వామి, తప్పులు చేయడం అనేది మానవ సహజం. తప్పటడుగులు లేనిదే మనిషికి నడక ఎలా రాదో అలాగే తప్పు జరగనిదే మనిషి జీవితం కూడా లేదు. ఎలాగూ నన్ను మహనీయుడని మీరు ఒప్పుకున్నారు కదా, మరి సమాజం పట్ల మా వంటి వారి కర్తవ్యం ఏంటి? సరే పోనీ నువ్వు వాళ్ళందరినీ తప్పు పట్టినా కానీ కనీసం నన్నన్న మహనీయుడని ఒప్పుకుంటున్నావు కదా, మరి మాలాంటి వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి? అలా తప్పుదారిలో పయనించే సాటి మనిషిని చేరదీసి సంస్కరించి సరైన మార్గంలో నడిపించడమే కదా మాలాంటి వారు చేయవలసిన పని. అంటే మరి అలాంటి వాళ్ళనే కదా దగ్గర తీయాల్సింది. ఎవరైతే తప్పులు చేస్తూ ఇట్లా ఉన్నారో వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళని సంస్కరించి వాళ్ళని సరైన మార్గంలో నడిపించడమే మా వంటి వారు చేయవలసిన పని. తప్పులు చేశారని అలాంటి బిడ్డలను మాలాంటి వారు కూడా తరిమి వేస్తే వారిని ఇంకా చేరదీసేది ఎవరు? అయ్యో తప్పులు చేశారు మీరు రావద్దని అన్నారనుకోండి, మరి ఇంకా వాళ్ళని చేరదీసేది ఎవరు? భగవంతుడు ఎందుకు అవతరించాడు అంటే ఇలాంటి వాళ్ళని సంస్కరించి శ్రేయస్సును చేకూర్చడం కోసం. అంటే ఇక పుణ్యాత్ములే ఆయన దగ్గరికి వెళ్ళి పాపాలు చేసిన వాడిని వెళ్ళకూడదంటే ఇంకా ఆయన దగ్గర ఎవరు ఉంటారు? స్వామివారు ఒక్కరే ఉండాలి. అందుకని స్వామివారు అంటున్నారు, మాలాంటి వాళ్ళు వచ్చిన పని దేనికి అంటే ఇట్లాంటి వాళ్ళని దగ్గరికి తీసి వాళ్ళని సంస్కరించి సరైన మార్గంలో నడిపించడం కోసం. కాకపోతే ఇంకా మేము చేసేది ఏముంది? సృష్టిలో ఏ ఒక్కటి 100కి 100 పాళ్ళు సన్మార్గుడు కాదు, దుర్మార్గుడు కాదు. ఏ ఒక్కరూ కూడా 100% దుర్మార్గుడు కాదు, 100% సన్మార్గుడు కాదు. పంచభక్ష పరమాన్నాలు ప్రక్కనే ఉన్నా వాటిని వదిలి ఈగ అశుద్ధం పైనే వాలుతుంది. కానీ తేనెటీగ అలా కాక చేదు పూల నుండి కూడా తీయని మకరందాన్నే జురుకుంటుంది. అంటే మామూలు ఈగకి తేనెటీగకి చెప్తున్నారు. అంటే పంచభక్ష పరమాన్నాలు ప్రక్కనే ఉన్నా వాటిని వదిలి ఈగ అశుద్ధం పైన వాలుతుంది. కానీ తేనెటీగ అలా కాక చేదు పూల నుండి కూడా తీయని మకరందాన్నే జురుకుంటుంది. సన్మార్గులైన మీలాంటి వారు తేనెటీగల మీ సాటి మనిషిలోని మంచిని గ్రహించాలి. అంటే ఇందాక అనుకున్నట్టుగా ఎంతసేపటికి పక్కన వాడ లోపాలు మనకు అదే ఆనందం. వాళ్ళు అట్లాంటి వీళ్ళు ఇట్లాంటి మనం చేసుకునే కొద్దిపాటి సాధన కూడా మన నుంచి జారిపోవడానికి ముఖ్యమైనది ఏంటంటే ఇట్లాంటి ఆలోచనలు, అలా మనం మాట్లాడటం. ఎక్కువగా మనకి డ్యామేజ్ జరిగేది ఏంటంటే మన నోటితోటే. అందుకని ఎవరైతే దాని కంట్రోల్లో ఉంచుకుంటారో వాళ్ళకి మేలు జరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది? నోటితోటే. అందుకే బాబా అన్నారు, అలా మాట్లాడుతూ ఉన్న భక్తుడితోటి మనకున్న పుణ్యం వాళ్ళకిచ్చి వాళ్ళ పాపాలు మనం తీసుకుంటామట. మన నాలుక శుద్ధంగా ఉంటే దాన్ని నేలకిచ్చి మనం నేల మీద ఉన్న అశుద్ధాన్ని తీసుకుంటున్నాం అన్నారు. అంటే ఏంటి? ఎవరినన్నా మనం కనుక అలాంటి మాటలు మాట్లాడుతూ నింద కానీ దూషణ కానీ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే మన పుణ్యం వాళ్ళకి ధారపోసి వాళ్ళ పాపాన్ని తీసుకుంటున్నాం. అది తెలిసినా కానీ మాట్లాడేటప్పుడు నిగ్రహం లేకుండా పోతుంది. ఎందుకని? దాని మీద ఇంకా తీవ్రతరంగా మనం ఆలోచన చేయకుండా నీ ఇలా ఉండాలని నిర్ణయించుకొని మనం నడుచుకోకపోవటం వల్ల. కాబట్టి స్వామీజీ అంటున్నారు, ఎట్లా అయితే తేనెటీగ చేదు పూలలో నుంచి కూడా తీయని మకరందాన్ని జరుపుకుంటుందో అలాగే మీలాంటి వాళ్ళు కూడా సాటివారిలోని లోపాలను కాకుండా వాళ్ళలోని మంచిని గ్రహించాలి. వాళ్ళకి చెడు గుణాలు ఉంటాయండి, కానీ ఈ 2 మంచి గుణాలు ఉన్నాయండి అనేట్లుగా ఉండాలి. చెడు గుణంతో మనకేం పని? మనం చెడు చేయకుండా ఉండాలి. కానీ ఈగ వల్లే ప్రవర్తిస్తే సమాజ శ్రేయస్సు ఎలా సాధ్యమవుతుంది? అడిగిన వారికి కూడా స్వామి చొరకేస్తూనే ఉన్నారు. ఎందుకని? ఇప్పుడు చేసిన పని అదే, ఈగలాగే చేశాడు, తేనెటీగలాగే చేయలేదు. కాబట్టి ఈగ వల్లే ప్రవర్తిస్తే సమాజ శ్రేయస్సు ఎలా సాధ్యమవుతుంది అని బోధించారు. అట్లానే మరొక సందర్భంలో మరొక భక్తుడు, స్వామీజీ మీ శిష్యుల్లో యోగ్యులు ఉన్నారు, అయోగ్యులు ఉన్నారు. విభిన్న దృక్పథాలు కల ఆ ఉభయులను సమదృష్టితో మీరు ఎలా చూడగలరు? స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళలో పుణ్యాత్ములు పాపాత్ములు ఉన్నట్లుగానే యోగ్యులు అయోగ్యులు అందరూ ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళిద్దరినీ మీరు సమదృష్టితో ఎలా చూస్తారు
అని అడుగుగా వారు, ఈశ్వరుడికి దేవతలే కాదు దానవులు కూడా భక్తులే. ఒక దేవతలే కాదు ఈశ్వరుడికి భక్తులు, రాక్షసులు కూడా భక్తులే అంటున్నారు స్వామి. అయినా దేవతలను ఎంతగా ప్రేమగా చూస్తారో అంతే ప్రేమతో దానవులను కూడా చూస్తారు. శరణుచొచ్చిన ప్రతి ప్రాణిని భగవంతుడు రక్షిస్తాడు. అతడు పవిత్రుడా పతితుడా అని ఆలోచించడు. అంటే అసలు పుణ్యం చేసుకున్న వాళ్ళు అట్లా స్థితికి వెళ్ళరు. మనం స్వామి దగ్గరికి వెళ్ళామంటే, స్వామి తెలుసో తెలియక ఇన్ని తప్పులు చేసాం, ఇవన్నిటిని ఇట్లా చేస్తూ ఉన్నాం, దీని నుంచి బయటపడేసి మళ్ళీ ఇలా చేయకుండా ఉండమని అనడానికే వెళ్తాం. మరి నువ్వు చేసావు కాబట్టి రావద్దు అంటే ఇక మనం మారేది ఎప్పుడు? కనుక స్వామీజీ అంటున్నారు, ఈశ్వరుణ్ణి ఒక్క దేవతలే కాదు రాక్షసులు కూడా వాళ్ళు భక్తితో పూజ చేస్తారు. కనుక భగవంతుడు కూడా దేవతల్ని ఎంత ప్రేమగా చూస్తాడో రాక్షసుల్ని కూడా అట్లానే చూస్తారట, అంతే ప్రేమగా. భగవంతుడికి శరణు వచ్చిన వారికి ప్రతి ప్రాణిని భగవంతుడు రక్షిస్తాడు. ఒక సముద్రమే ఉందనుకోండి, అది నదే ఉంది, దుర్మార్గుడు వెళ్ళినా నీళ్ళు తీసుకొని ఇస్తుంది, మంచివాడు వెళ్ళినా నీళ్లు తీసుకొని ఇస్తుంది. నువ్వు దుర్మార్గుడు రామాక నీకు నీళ్ళు ఇవ్వను అని అనదు. అట్లాగా స్వామివారు చెప్తూ ఉన్నారు. నదిలో వరదలు వచ్చినప్పుడు అది దాని పరిధిలోని రాళ్లతో పాటు చెత్తను కూడా ఈడ్చుకుంటూ సముద్రంలో ఎలా కలిపేస్తుందో, అలానే భూమిపైన అవతార పురుషులు అవతరించినప్పుడు పరిపక్వం కాని వారి కూడా వారి వల్ల ముక్తికి లాక్కొని పోబడతారు. అంటే ఒక మహనీయుడు దర్శనం, వాళ్ళ సన్నిధి ఎంత ముఖ్యమో చూడండి. అంటే ఎంత చేసుకుంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతాం. అంటే అట్లాంటి మహనీయులు అవతరించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారట అంటే వాళ్ళందరినీ ముక్తి దగ్గరికి లాక్కొని పోతారట. ఎట్లా అయితే నది వరదలు వచ్చినప్పుడు దాంతోపాటు చెత్తని ఇవన్నీ తీసుకెళ్ళి సముద్రంలో కలుపుతుందంట, రాళ్ళని వీళ్ళని. అందులో అనుమానం ఏమీ లేదు అని వివరించారు స్వామివారు. అట్లాగే ఇంకో సందర్భంలో ఆశ్రమానికి అరుదుగా వచ్చే ఒక భక్తుడు స్వామివారి శిష్యులతో తనకున్న చనువుతో హాస్య ధోరణిలో మాట్లాడుతూ ఉన్నాడు. స్వామీజీ, ఇప్పుడు మీ చుట్టూ కూర్చున్న శిష్యులందరూ రాక్షసులకి ఏమీ తీసిపోరు అన్నాడు. చూడండి, అంటే మీరు గొప్పవారే, కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా సరైన లేడు, వీళ్ళందరూ అయోగ్యులు, లేకపోతే సన్మార్గులు కాదు, తెలిసి తప్పు చేసేవాళ్ళు, రాక్షసులతో సమానమైన వాళ్ళు ఉన్నారు అని అంటూ ఉన్నారు. అంటే ఇలాంటి అసుర ప్రవృత్తి గల మహానుభావులు మీ పవిత్ర సన్నిధికి ఎలా రాగలిగారో నాకు అర్థం కావడం లేదు అన్నారు. అని చెప్పగా స్వామివారికి కూడా అదే హాస్యధోరణిలో, ఇప్పుడు స్వామివారికి శుక్ర మహర్దశ నడుస్తుంది, రాక్షస గురువు అయిన శుక్రుని ఆధిపత్యం నడుస్తున్నందున సహజంగా రాక్షస వృత్తి గల వారే మా సన్నిధికి సులభంగా రాగలుగుతారు అన్నారు. స్వామివారు హాస్య ధోరణిలో అంటున్నారట. ఇప్పుడు శుక్ర మహర్దశ, శుక్రుడు కదా వాళ్ళకి గురువు, అందుకని శుక్ర మహర్దశ నడుస్తుంది స్వామివారికి. అందుకని ఎక్కువ మంది రాక్షసులు ఇలాంటి ప్రవృత్తి గలవారే మా సన్నిధికి సులభంగా రాగలుగుతారు. నీవు అనుకున్నట్లు నీవు ఒక సద్గుణవంతుడు అయినప్పటికీ సంవత్సరానికి ఒక మారైనా మా దర్శనానికి రాలేకపోవడానికి కూడా ఆ శుక్రుని ప్రభావమే కారణం అంటున్నారు. అని అంటూ కొంతసేపు ఆగి మళ్ళీ, పవిత్రమైన దేవాలయాలపై బూతుబొమ్మలు ఉన్నట్లు మహనీయుల సన్నిధిలో కూడా ఇలాంటి మహానుభావులు సామాన్యంగా ఉండనే ఉంటారు. అడ్డమైన పశువులు యథేచ్ఛగా వచ్చి పంట పొలాలను వేసిపోకుండా రైతు తన పొలం చుట్టూ రక్షణగా కంచి వేసుకుంటాడు కదా, అలాగే అత్యంత విలువైన ఆత్మవిద్య అనర్హుల పాలు కాకుండా చూసేటందుకు మహనీయులైన వారి చుట్టూ ఇలాంటి వారు రక్షణ కవచంలో ఉంటారు అని స్వామివారు చెప్తా ఉన్నారు. అది సృష్టిలోని ఒకానొక సహజ సిద్ధమైన ఏర్పాటు. విజ్ఞానులైన వారు ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించాలి అంటున్నారు. అంటే అక్కలకోట స్వామి కనుక సుందరాబాయిని ఆయన దగ్గరికి వచ్చి వేధించే వారి కోసం అడ్డం పెట్టుకున్నట్టుగా అట్లా ఉంటుంది చూస్తానికంటే. వారు స్వయంగా చేయలేరా అంటే ఎలాగో ఆమె చేస్తుంది కదా, తనకి డబ్బులు ఇస్తే కానీ స్వామివారి దర్శనం కానీ అసలు స్వామిని చూడాలంటే అట్లా అప్పుడేమవుతుంది, అర్హత లేనివాడు ఇట్లా ఫిల్టర్ అయిపోతూ ఉంటారు. అందుకని వాడి ఊరికి అలా వాడుకుంటారు, ఇది సృష్టి ధర్మంలాగా అని చెప్పి స్వామివారు చెప్తూ ఉన్నారు. ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించాలి. దైవ దర్శనం కావాలనుకునేవారు
బూతు బొమ్మ వైపు చూస్తూ భ్రాంతిలో పడకుండా ఆలయంలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని తరించాలి. అదేవిధంగా మహాత్ముని దర్శించి సేవించి తరించాలి అనే సత్సంకల్పంతో వచ్చిన వారు భక్తి విశ్వాసాలతో ఆ మహనీయుని సముచితంగా సేవించుకొని సత్ఫలితాలను పొందాలి. మనం ఒకటి స్వామివారిని సేవించాలనుకుని వెళ్తే మన దృష్టి స్వామివారి మీదే ఉండాలి. ఆశ్రమంలో వాళ్ళు ఇది చేస్తున్నారండి, లేదా అది చేస్తున్నారండి, లేకపోతే స్వామివారి చుట్టూ దొంగలే ఉన్నారండి, స్వామివారి దగ్గరికి వచ్చి దక్షిణలు కాజేస్తున్నారండి. ఇప్పుడు బాబా దగ్గర ఆయనకి తెలుసు కదా, బాబా 200 రూపాయలు ఇచ్చి వాడికి ఇవ్వరా అంటే వాడికి మధ్యలో కాజేసి ఇచ్చాడట. బాబాకి తెలిసినా కానీ మాట్లాడలా. వాడు లబోదిబోం అన్నాడు. బాబా మీరు 200 ఏమన్నారు, వాడు మళ్ళీ డబ్బులు కొట్టేశాడని. ఆయనకి తెలియకుండా ఏమన్నా జరుగుతుందా? అట్లా వెళ్తూ ఉంటే మళ్ళీ బాబా ఏం చేశారు, వేరే వాడికి కల్లో కనపడి రేపు ఇక్కడి నుంచి ఒక వస్తాడు, గుర్రబండిలో వెళ్తూ ఉంటాడు, పలానా చోట ఆపు, ఆకలిగా ఉందని అడుగు, 200 దగ్గర అంటాడు, వాడికి ఇవ్వు అని చెప్పారు. ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన బోధించదలుచుకుంది అవన్నీ ఎన్నో ఉన్నాయి ఆ విషయంలో. మాస్టర్ గారు అంటారు, వాడు సాధువు కనుక భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తిపాటు నేర్చుకోవాలంట. అది నేర్పడానికి ఏం చేస్తున్నారు, వీడికి దక్షిణ బాబాని ఇచ్చి ఉండొచ్చు, లేదా ఇచ్చేవాడిని డైరెక్ట్గా అతనికి ఏమనొచ్చు. కాకుండా ఏం చేశారు, మధ్యలో ఈ బాబా దగ్గర ఉండే ఈ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేశారు, బాబా చూస్తుండగానే కొంత డబ్బు కొట్టేసి తక్కువ వాళ్ళకి ఇచ్చారు. అంటే చూడండి ఎట్లా ఉంటుంది అనేది. అంటే మనం వెళ్ళినప్పుడు మన దృష్టి కేవలం స్వామివారిని సేవించడం మీద, బాబాని సేవించడం మీద ఇలానే ఉండాలి తప్పించి చుట్టుపక్కలకు చూసి మనకి ఆసక్తి లేని వాటి మీద పెట్టి ఆసక్తిని పెంచుకున్నాం అనుకోండి. అందుకే భగవాన్ అంటారు, వాడు ఎందుకోసం వచ్చాడో వాడు అది చేస్తున్నాడు. భగవాన్ ఆశ్రమంలో వాడు పడి తింటున్నాడట. నీకు అదే కావాలంటే నువ్వు అదే చేయి అంటున్నారు. లేదు నీకు ఇంకేదైనా చేసుకోవాలంటే అది చేసుకో, నువ్వు ఎందుకోసం వచ్చావో అది చేసుకో అంటున్నారు. అందుకని మన దృష్టి ఎట్లా ఉండాలి, అక్కడికి వెళ్ళాం పక్కన వాడితో సంబంధం లేదు, అంతే తప్పించి వాడు తింటున్నాడు వీడు తింటున్నాడు అంటే మనకు కూడా ఎక్కడో తినాలని ఉంది కానీ ఏయో ఆపుతున్నాయి. అందుకని మన దృష్టి వాటి మీదకి వెళ్తుంది. అందుకే అంటారు ఎంగిలాకుల మీదకి కుక్క తింటుంది అన్నమాట. ఎందుకని మన దృష్టి వాటి మీద ఉండదు. అంటే మనకి అది నిషిద్ధం కనుక మనం దాని మీదకి వెళ్ళాం, కావాలనుకున్న దాని మీదకి వెళ్తుంది. అంటే మన మనసు వాడు తింటున్నాడు, ఎంగిలాకులు కుక్క తింటుంది అని మనం చెప్పం కదా. అంటే మనకి తెలియకుండా లోపల అలా ఉన్నప్పుడు అవి బయటపడతాయి. అందుకని భగవాన్ అన్నారట, నీకు ఏది కావాలో అది చేసుకో. స్వామివారు కూడా అదే చెప్తున్నారు. మనం వెళ్ళినప్పుడు ఆ మహనీయుడిని మనం సముచితంగా సేవించుకొని సత్ఫలితాలను పొందాలి. అంతేకాని మాయామోహితులైన తాము వచ్చిన పని మరిచి ఆ మహనీయుని చుట్టూ ఉన్న వ్యక్తుల గుణగణాలను లెక్కిస్తూ కూర్చుంటే కడుకు దక్కేదేమిటి, పాపం మూట కట్టుకోవడం తప్ప అంటున్నారు. వాళ్ళు అట్లా అండి వీళ్ళు ఎట్లా అండి అంతటి మహనీయుడి దగ్గర కూడా మోసం చేస్తూ ఉన్నారు, స్వామివారికి తెలియదు అనుకుంటూ ఉన్నారు. లేదా బాబా దగ్గరికి వస్తే మిఠాయి కొట్టేయాలనో లేకపోతే డబ్బులు కొట్టేయాలనో దక్షిణలు కొట్టేయాలనో ఆయన చుట్టూ బాబాని విసిగిస్తూనే ఉన్నారు. మనం దేనికోసం వచ్చామో అది చేసుకుని వెళ్ళాలి. అందుకని మన చుట్టూ ఉన్న వాటిని చూడకూడదు అన్నారు. వాళ్ళందరూ మనలాంటి వాళ్ళే కనుక ఆ మహనీయుని చుట్టూ ఉన్న వ్యక్తుల గుణగణాలను లెక్కిస్తూ కూర్చుంటే కడక దక్కేదేంటి, పాపం మూడ కట్టుకోవడం తప్ప అని అనగా ఆ ప్రశ్న అడిగిన వ్యక్తికి కనువిప్పు కలిగింది. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు, స్వామీజీ మీ చుట్టూ వాళ్ళందరూ రాక్షస ప్రవృత్తి గలవారు అంటున్నారు. ఇతనేదో మహా పుణ్యాత్ముడో దేవతా స్వరూపమో లేకపోతే సత్వస్వరూపమో అయినట్లు. అంటే ఇక్కడికి వచ్చి ఇలాంటివి చూసి అదే స్వామివారి మీద దృష్టి పెడితే ఆయన ఏదో చేస్తారు, కానీ వీరి దృష్టి చుట్టూ ఉండేవాళ్ళ మీద ఉంది. కాబట్టి మహనీయుల దర్శనానికి వెళ్ళినప్పుడు వారి సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో తెలియజేసే చక్కని బోధన ఇది. దీన్నే ధృవపరుస్తున్నట్లుగా ఒకసారి స్వామివారు తమ యొక్క శిష్యునితో నేనేం చేస్తున్నానో నీవు చూడడం మొదలు పెడితే నువ్వెందుకు వచ్చావో అది మర్చిపోతావు. స్వామివారు ఏం చేస్తున్నారో చూడటం మొదలు పెడితే నువ్వెందుకోసం వచ్చావో అది మర్చిపోతావు. నా గురుదేవులు ఏమి చేస్తున్నారో నేను ఎన్నడూ కూడా చూడలేదు, వారు ఏది చెప్పారో అది చేశాను. మనకి గురువు ఏం చెప్పారో అది చేయాలి, అంతేగాని వారేం చేస్తున్నారో చూడకూడదు. అందుకే వారు ఏది పొందారో అది పొందగలిగాను అంటున్నారు. అంటే తన గురువు ఏం చెప్పారో అది చేశారు కనుక వారేది పొందారో అది పొందగలిగాను. నీవు నేనేమి చేస్తున్నానో చూడటం మానేసి నేనేమి చెప్పానో అది చేస్తే నా గురువు వల్ల నేనేం పొందగలిగానో అది నీవు పొందగలవు. అనుగ్రహం అనేది తీసి ఇచ్చే వస్తువు కాదురా, అది గురువుని మెప్పించి పొందవలసింది. అనుగ్రహం అనేది
తీసిచ్చే వస్తువు కాదట. అదేంటి, గురువుని మెప్పించి పొందవలసింది. జ్యోతిని వెతుకుతూ వచ్చి జ్యోతిని చూడటం మరచి జ్యోతి చుట్టూ క్రింద పడే నీడను చూడటం మొదలు పెడితే ఆ నీడలో నీవు కూడా ఒక నీడగా కలిసిపోతావు. ఆలోచించుకో, నిర్ణయం నీ ఇష్టం అని స్వామివారు బోధించారు. అంటే ఎట్లా ఉండాలి, వాళ్ళు వచ్చిందేమో మళ్ళాంటి వాడిని ఉద్ధరించడానికి, సంస్కరించడానికి. అయితే కొంచెం ఆలోచన కలిగి ఇట్లా స్వామీజీ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని పక్కన వాళ్ళని నిందించడము, వాళ్ళని ఎంతసేపటికి లెక్క కట్టడం చేస్తూ ఉన్నాం అనుకోండి, దానివల్ల మనకు ఒరిగేది కాదు, పాపం మూట కట్టుకోవడం తప్పించి ఏమీ లేదు. అది స్వామివారు మనకి బోధిస్తూ ఉన్నారంటే వారికి ఎంత ప్రేమో చూడండి. అందరి పట్ల కేవలం పుణ్యాత్ములే రండి, లేకపోతే అందుకే మాస్టర్ గారు అంటారు, ఎక్కడ పనికిరాని వాళ్ళందరినీ బాబా వచ్చి అందరినీ తీసుకెళ్తారంట. ట్రాక్టర్ వచ్చి కనుక చెత్త ట్రాక్టర్ వేసుకెళ్ళినట్టు ఇంకెక్కడ పనికిరాదన్నా కానీ ఆయన తీసుకెళ్ళి శుద్ధి చేస్తారంట. అట్లాగా వాళ్ళ అవతార కార్యమే అది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.